ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రేట్లున్నాయి, తెలంగాణలో నో రేట్స్. దేవుడా నాకు ఒక హిట్ ఇవ్వు, నా కోసం కాదు నా అభిమానుల కోసం. రోజు ప్రీమియర్స్లో వచ్చింది 35 కోట్లు. లేకపోయినా పెద్ద ప్రమాదం లేదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. పవన్ కళ్యాణ్ని చూడాలి అనుకునేటువంటి వాళ్ళు థియేటర్లో చూడటానికే ప్రాధాన్యత ఇస్తారు. ఓజీ టైంలో కనిపించినటువంటి ఒక పానిక్ సిచ్యుయేషన్. ఈ సినిమా బాగుంది అంటే ఆ సినిమా ఆడియన్స్ కూడా దీనికి యాడ్ అవుతారు. భరద్వాజ్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయినాయి. అవును. అయితే ఆంధ్రప్రదేశ్లో రేట్లున్నాయి, పెంచుకోవచ్చు, రేట్లు యాడ్ అయినాయి. తెలంగాణలో నో రేట్స్. ఇదేమన్నా కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది ఒక డిబేట్. అవును. ఇంకొకటి ఏంటంటే రేట్లు లేవు కాబట్టి ఇది ప్లస్ అయిద్దని ఇంకొక డిబేట్. అసలు ప్రీ రిలీజ్ బజ్ ఎలా ఉందనేది ఇంకొకటి. మీకు దానిలో ఏమైందంటే ఓజీ ప్రీమియర్స్లో వచ్చింది 35 కోట్లు అనేది లెక్క చెప్తున్నారు. కాబట్టి అది లేకపోయినా పెద్ద ప్రమాదం లేదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఓకే. అది లేకపోయినా జనం విపరీతంగా రష్ అవుతారు సినిమాకి. అంటే మెయిన్గా పవన్ కళ్యాణ్ చుట్టూ నడిచేటువంటి సినిమా ఇది. ప్రీమియర్స్ ఓకే, ప్రీమియర్స్ లేకపోతే 35 కోట్లు తేడా వస్తాయి. కానీ ఇక్కడ తెలంగాణ No, no, 10 డేస్ రేట్లు ఉండేవి కదా, రేట్లు లేవు కదా, టికెట్ రేట్లు లేకపోయినా అది ఇదే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇందాక మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ని చూడాలి అనుకునేటువంటి వాళ్ళు థియేటర్లో చూడటానికే ప్రాధాన్యత ఇస్తారు. అవును. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీటీలోనో లేకపోతే పైరసీలోనో చూడాలని అనుకోరు. లేదా అంతా అనుకోరు కాబట్టి ఈ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ థియేటర్లకు మూవ్ అవుతారు. వాళ్ళకి వెసులుబాటుగా ఉంది, ఇది రేట్లు పెరగలేదు అనే వార్త ప్రతి ఒక్కళ్ళని మూవ్ చేస్తుంది. కాబట్టి ఆ మేరకు గ్రాండ్ ఓపెనింగ్సే ఉండే అవకాశం ఉంది అనేది ఒక థియరీ. ఓకే. ఓపెనింగ్స్ విషయంలో, ఓపెనింగ్స్కి సంబంధించి అది ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్రీమియర్స్ లేకపోయినా ఇది మనకి ఆ కొరతని నింపేస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఓకే. అలాగే ఏపీలో కొంత రేట్లు పెంచారు, దాదాపు 500 వరకు వెళ్ళారు అక్కడ. అయినప్పటికీ బుకింగ్స్ హడావిడి కనిపిస్తోంది. జనాల్లో క్యూరియాసిటీ ఉంది. కాకపోతే ఓజీతో కంపేర్ చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఓజీ టైంలో కనిపించినటువంటి ఒక పానిక్ సిచ్యుయేషను, బజ్ అనండి లేకపోతే ఇంకేదన్నానండి, దీనికి ఆ రేంజ్లో కనిపిస్తోందా అనేది ఒక ప్రశ్న. ఓకే. అది ఏమిటి, ఎందుకు అనేది అంటే ఆల్రెడీ ఇదే కాంబోలో ఇంతకుముందు ఒక సినిమా వచ్చి చాలా సెన్సేషనల్ హిట్ అయి ఉంది. ఈ గబ్బర్ సింగ్ అనేటువంటి పేరుతో వీళ్ళు గతంలో ఒక రికార్డు క్రియేట్ చేయటం మాత్రమే కదా, అప్పటికి కొంత పరాజయాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఆయన కోరుకున్న హిట్, ఆయనే చెప్పుకున్నట్టుగా దేవుడా నాకు ఒక హిట్ ఇవ్వు, నా కోసం కాదు నా అభిమానుల కోసం అని అడిగాను నేనని చెప్పుకున్నాడు ఆయన ఆ రోజుల్లో. ఆ హిట్ అప్పుడు పడింది. కాబట్టి ఈ సినిమా మళ్ళీ ఆ రేంజ్ బజ్ ఉండాలి కదా అనేది మొదటి నుంచి అనుకుంటున్నారు. కానీ ఏ కారణం చేతో అంటే దీన్ని మ్యూజికల్గా కావచ్చు, బయటకు వచ్చినటువంటి ప్రతి పాటకి రెస్పాన్స్ బాగానే ఉంది వ్యూస్ పరంగా. కానీ ఎక్కడో ఓజీ రేంజ్ కనిపించటం లేదు అనేటువంటి ఒక గ్యాప్, ఒక వెలితి ఫీల్ అవుతున్నారు జనాలు. అది కనిపిస్తోంది. దాన్ని మ్యాచ్ చేయటం కోసం హరీష్ శంకర్ గారు విపరీతంగా మాట్లాడుతున్నాడు. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఆయన సినిమాకి సంబంధించిన పనులు చేసుకుంటూనే అన్నీ తానై ఆ సినిమా ప్రమోషన్ కూడా తన భుజం మీద వేసుకున్నాడు. భుజం మీద వేసుకుని స్వయంగా తనే జనంలోకి తీసుకెళ్తున్నాడు. అది ఈవెంట్ కావచ్చు, ఈవెంట్ హడావిడి ఇవన్నీ నడిచినప్పటికీ తనే థియేటర్లోకి లేకపోతే సాంగ్ రిలీజులకి వెళ్ళి డ్యాన్సులు చేసి జనాలని గ్రాప్ చేసే లెవెల్కి హడావిడి చేస్తున్నాడు ఆయన. ఇది కొంత జనాల్లో ఏమో ఇంత కష్టపడుతున్నారు కదా అనేది వినిపిస్తోంది. దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళు ఆల్రెడీ సినిమాని పరిచయం చేశారు అనే ఒక వార్త నడుస్తోంది బయట. అవునా? వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్, హైలీ పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాదు, వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తోనే మేము డబ్బులు పెట్టాం కాబట్టి థియేటర్లో సినిమా వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు, ఇప్పుడు బజ్ లేదని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా
తమ తప్పు తెలుసుకునే పరిస్థితి వస్తుంది అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఓకే. మాట్లాడుతున్నప్పటికీ జనాలు ఇంకా చూస్తున్నారు, అబ్జర్వేషన్లో ఉంది. అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ డే 1 చూడాలి అనే ప్యానిక్ సిచ్యుయేషన్ డెఫినెట్గా ఉంటుంది. కానీ రన్ మీద కూడా కేంద్రీకరణ ఉండాలి. సినిమా బాగుంది అంటే అవతల దురంధర్ ఉంది, ఈ సినిమా బాగుంది అంటే ఆ సినిమా ఆడియన్స్ కూడా దీనికి యాడ్ అవుతారు, వీళ్ళు అక్కడికి వెళ్తారు. సినిమా బాగుంది అనే టాక్ వచ్చేస్తే బయటికి, లేకపోతే కష్టమే. అప్పుడు ఈ ఓపెనింగ్స్ మీద నడిచిపోతుంది సినిమా. రన్ పరిస్థితి ఏమిటి అనేది క్యూరియాసిటీ. అంటే నాకు తెలిసి రిపీట్ ఆడియన్స్ ఉంటారేమో టికెట్ రేట్లు తక్కువ ఉండటం వల్ల అనేది. రిపీట్ ఆడియన్స్ అనేది అప్పుడే చెప్పలేము, మార్నింగ్ టాక్ వచ్చిన తర్వాతే. అదే కంటెంట్ బాగుంటాయి. అదే ఇప్పుడు గతంలో ఏం జరిగిందంటే ఈ హరిహర వీరమల్లు సినిమా మీద విపరీతమైనటువంటి, అంటే ఆ సినిమా ఎలా ఉంటుంది అనే దానిలో రకరకాల అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ప్రీమియర్స్కి జనాలు విపరీతంగా రష్ అయ్యారు, అవును, విపరీతంగా వెళ్ళిపోయారు. వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా ఆ మర్నాడు షోస్కి బుక్ చేసుకున్న వాళ్ళే వెళ్ళారు. వెళ్ళటంతో ఏం జరిగిందంటే ఇమ్మీడియట్గా సెకండ్ డే టికెట్లు అయిపోయినాయి, కానీ థియేటర్లలో జనాలు లేని పరిస్థితి. అంటే వాళ్ళెవరూ రిపీట్ రాలేదు సినిమాకి, ఆ షో చాలు అనుకున్నారు, వెళ్ళిపోయారు అక్కడికి. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే సినిమా బాగాలేకపోతే హీరో ఎంత ఇమేజ్ ఉన్న స్టార్ అయినప్పటికీ సినిమా చూడటానికి జనాలు సిద్ధంగా లేరు. సినిమా పాజిటివ్గా ఒక్క మాట బయటకు వచ్చినా కానీ దాన్ని పట్టుకోవడం కష్టమే. జనాలు ఫోనుల్లోనో లేకపోతే ల్యాప్టాప్ల్లోనో ఇంట్లోనో అలా కూర్చుని చూడాలని అనుకోవడం లేదు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకి బాగుంది అంటే సరే థియేటర్లో ఎందుకులే ఇక్కడ చూద్దాం ఇంట్లో అని అనుకుంటున్నారు. కానీ ఇలాంటి సినిమాకి, అదే స్టార్ హీరో సినిమా అంటే సెలబ్రేషన్స్ కదా, సెలబ్రేషన్ అక్కడికి వెళ్ళి చూస్తేనే దాని తాలూకా నలుగురిలో కూర్చొని ఆ మూడ్లోకి వెళ్ళాలి, ఆ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళటం అనేది కూడా ఆ ఫీల్డ్లోకి వెడితే సినిమా కనెక్ట్ అవుతుంది. అంతే తప్ప ఇంట్లో తర్వాత మీకు రిపీట్ ఆడియన్స్ అనేవాళ్ళు అక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ కావాలంటే ఓటీటీలో చూస్తారు, అక్కడికి వీళ్ళు రిపీట్ అవుతారు. థియేటర్కి రిపీట్ అయ్యేవాళ్ళు ఫ్యాన్స్, యూత్ వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి కనెక్ట్ అవ్వటమే ఓజీ ప్లస్ అయింది. ఓజీ ప్లస్ అయ్యి అది 300 మార్క్ దాటి వెళ్ళటానికి రీజన్ అదే. అది యూత్కి అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని విపరీతంగా ఎంగేజ్ చేయటం మాత్రమే కాదు, ఛార్జ్ చేసింది ఒక రకంగా. ఆ ఛార్జింగ్ అనేది ఈ సినిమా విషయంలో జరిగితే ఇది కూడా దాన్ని దాటి వెళ్ళిపోతుంది ఈజీగా. ట్రైలర్ చూసారుగా, ట్రైలర్ ఏమనిపిస్తుంది? ట్రైలర్ చూసిన తర్వాత కంటెంట్ విషయంలో కంటెంట్ పవర్ఫుల్గానే ఉంది, డైలాగ్స్ ఉన్నాయి. రెండోది పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఉండటం మాత్రమే కాకుండా ఈ సినిమాకు ఉన్న ఏకైక సెల్లింగ్ పాయింట్, ఆయన గతంలో అంటే ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత రిలీజ్ అయిన 2 సినిమాల కంటే కూడా దీనికి ఎక్కువ టైం కేటాయించాడు. ఎక్కువ టైం కేటాయించటము, ఆయన స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండటం, ఈ 2 సెల్లింగ్ పాయింట్స్. అందుకని ఫ్యాన్స్కి విందు భోజనము, పవన్ కళ్యాణ్ సినిమా ఆడియన్స్కి ఇది పూర్తిగా సంతృప్తినిచ్చేటువంటి కంటెంట్ సినిమా అని చెప్తున్నాడు ఆయన. ఈ సంతృప్తి కలిగితే పరిస్థితి వేరు, దాని ప్రభావం ఇవన్నీ అప్పుడు పక్క వెళ్ళిపోతాయి. ప్రీమియర్స్ లేవు, రేట్లు తగ్గాయి. రేట్ నిజానికి ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఈ సినిమా కనుక ఓజీని క్రాస్ అయితే రేట్లు తగ్గించడం వలన ఉండేటువంటి బెనిఫిట్స్ గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. థియేటర్లు కాస్ట్లీగా మార్చడం వలన ఆడియన్స్ థియేటర్ కంటే భయపడుతున్నారు, థియేటర్ ఆడియన్ ఎనిమీగా మారుతోంది, ఆడియన్ ఫ్రెండ్లీగా మారితే బాగుంటుందని మనమే 10 సార్లు మాట్లాడుకున్నాం. రెండోది టిక్కెట్ల రేట్లు ఒకటే కాదు, థియేటర్ల దగ్గర జనాల్ని భయపెడుతున్నది టిక్కెట్ల రేట్ల కంటే కూడా లోపల స్నాక్స్ రేట్లు, వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఈ సందర్భంగానే పర్టికులర్గా ఈ సినిమా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంచెం గతంలో కంటే భిన్నంగా పెడుతుంది అని అందరూ అనుకున్నదే. అనుకున్న పరిస్థితుల్లోనే ఇక్కడ ఇలా ఉంటుందని తెలిసే అక్కడ ప్రీమియర్స్ ఇవ్వలేదు. ఏపీలో ఇచ్చేసి ఇక్కడ ఇవ్వక రాజాసాబ్ టైంలో జరిగిన గందరగోళం మనం చూసాం. అందుకని ఆ పరిస్థితి నివారించడం కోసం వాళ్ళు కూడా హోల్డ్ అయ్యారు. అది సముచిత నిర్ణయం. ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని ముందుకు నడవలేదు. అదేలేండి, బెనిఫిట్ షోలు వేసుకుంటున్నారు, ముందు వేసుకుంటున్నారు, బెనిఫిట్ షోలు వేసుకుంటున్నారు. అదే రోజు
5వ షో ముందు వేసుకుంటారు. ముందు వేసుకుంటున్నారు అంతే. 5 o'clockకి షో పడుతోంది, ఇక్కడ 7:30కి పడుతోంది. 7 to 7:30 మధ్యలో ఇక్కడ స్క్రీన్ అవుతోంది. కాబట్టి ఆ వేరియేషన్ అది పెద్ద ఇదేం కాదు. అయితే విదేశాల్లో పడుతున్నటువంటి షోస్, వాటి నుంచి వచ్చేటువంటి రెస్పాన్సు, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది అనే ప్రశ్న వచ్చినప్పుడు నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను, అదేమీ ఇక్కడ ఆడియన్స్ని ఇబ్బంది పెట్టదు అని చెప్తున్నాడు ఆయన, హరీష్ శంకర్. సో ఇది అన్ని రకాలుగాను ఇలా రిలీజ్ అవటం అనేది ఒక కొత్త మార్క్ని క్రియేట్ చేసి, ఇలా చేసినప్పటికీ వసూళ్లలో తేడా ఉండదు. అంటే జనాల్ని థియేటర్లకు రప్పించగలిగితే, జనాలకు థియేటర్కి వెళ్ళాలనే మూడ్ క్రియేట్ చేయగలిగితే నెంబర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనే ఒక నమ్మకాన్ని ఇస్తుంది ఇలా రిలీజ్ చేయటం. ఓకే, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి థియేటర్ని మరింత ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చగలిగితే ఓటీటీల కంటే కూడా ఇక్కడికే వస్తారు జనాలు. ఇప్పటికీ థియేటర్ అనేది చచ్చిపోలేదు. బిగ్ సినిమాని థియేటర్లో చూడటానికే ఇష్టపడుతున్నారు జనాలు. అది చెడగొట్టకుండా ఉండాలి. ఓకే, ఇది మంచిదే. ఓకే, తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందు జరిగినటువంటి రకరకాల గందరగోళాల నుంచి బలంగా నిలబడింది. అంటే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అవతల దురంధర్కి ప్రీమియర్స్కి తెచ్చుకున్నారు. అదొక ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళకి వచ్చింది. అది ఇండియా మొత్తం నడుస్తుంది. అదే ఇండియా మొత్తం నడుస్తుంది. పెయిడ్ ప్రీమియర్స్ అని చిన్న సినిమాలు కూడా వేస్తున్నారు మన దగ్గర. అవును, రేట్లు పెంచకుండా ఉంటే పర్మిషన్తో అవసరం లేదు. అవును, రేట్లు పెంచకపోతే ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు అంటే ప్రీమియర్స్కి ప్రైస్ హైక్కి పెడితే ఇబ్బంది. అందుకని వాళ్ళేమీ ప్రైస్ హైక్కి వెళ్ళట్లేదు. అందుకని పెయిడ్ ప్రీమియర్స్ కిందే చూడాలి. అది ఆ ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తున్నారు. వీళ్ళకి అడ్వాంటేజ్ అదే. అంటే నిజానికి ఒక ఇమేజ్ ఉన్న హీరోకి ప్రీమియర్స్ వేయటం అనేది ఆ ప్రైస్ హైక్ మీద వచ్చేటువంటి రెవెన్యూనే. హరిహర వీరమల్లు కనిపించింది అదే కదా. అందుకని దీనికి అది లేకపోవడం వలన వచ్చే నష్టమేమి ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇలా నడిస్తే దీని మీద ఒక బిగ్ స్కేల్ కలెక్షన్స్ కనిపిస్తే ఈ ధోరణి కొనసాగుతుంది. ఇది మంచిదే. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్